నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ కౌన్సిల్ మొదలైన వెంటనే రచ్చ మొదలైంది. ఎందుకు అంటారా? మొన్న అసెంబ్లీలో తిరుమల కల్తీ నెయ్యి గురించి చర్చ, ఇప్పుడు కౌన్సిల్లో చర్చ మొదలు కాగానే రచ్చ. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటారు? మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక పూర్తి ఆధారాలతో ఏమేం జరిగిందో కంప్లీట్గా చెప్పేశారు. ఈరోజు కౌన్సిల్కి వచ్చేసరికి కంప్లీట్గా రచ్చ మొదలైపోయింది. సో చర్చ మొదలు పెడదామంటే వైసీపీ వాళ్ళు ఎందుకని దీన్ని తిరస్కరిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే, అసెంబ్లీలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నెయ్యి కుంభకోణం మీద డీటెయిల్స్తో సహా మొత్తం చెప్పేశాడు సీఎం, ఎండోమెంట్స్ మినిస్టర్ కానీ సీఎం కానీ వీళ్ళందరూ క్లియర్ కట్గా చెప్పేశారు ఎట్లా కుంభకోణం ఎట్లా జరిగింది. సిబిఐ సిట్ రిపోర్టులో ఏమున్నది, కల్తీ ఎట్లా జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుమల పవిత్రతని దెబ్బతీయడానికి కుట్ర ఎట్లా జరిగింది అనేది క్లియర్ కట్గా చెప్పేశారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండలు అక్కర్లేదు వెంకటేశ్వర స్వామికి, 2 కొండలు అయితే సరిపోతుందని జీవో ఇచ్చిన విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పేశారు. ఇది చెప్పిన తర్వాత ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి ఎంత భయం పట్టుకున్నది అంటే, తాను ఒక క్రిస్టియన్ని అన్న విషయం మర్చిపోయి నన్ను హిందువులాగా గుర్తించాలి ప్రజలందరూ అన్న ఒక కోరిక ప్రబలం అయిపోయింది. బాగా బలంగా ఆయన చెప్తూ ఉన్నాడు, తను హిందువుని అని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. అది దానికోసం తాపత్రయపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిన్నో మొన్న ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు చూసా, పెద్ద బొట్టు పెట్టుకొని కనిపించాడు. పెద్ద బొట్టు, ఏదో వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, దేవుడు బొమ్మ ఇస్తూ ఉన్నాడు, వెంకటేశ్వర బొమ్మ. అంటే హీఈస్ ట్రయింగ్ టు ఫూల్ పీపుల్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అంతకుముందు మామూలుగా క్రైస్తవంలో ఉంటుంది బాప్తిస్మం తీసుకోవటం, స్నానం చేస్తారు నీళ్ళలో, ఏదో చర్చి ఫాదర్ వచ్చి ఏదో చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, బాప్తిస్మం ఇప్పిస్తారు. అట్లా జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదాపీఠం ఆయన ఉన్నాడు కదా, అతనితోటి ఇప్పించుకున్నాడు. ఇట ముక్కు మూసుకొని మునిగి లేవడం, తను హిందువులాగా చేయటం చేశాడు. ఒకసారి ప్రజలు మోసపోయారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 4వ తరం క్రైస్తవుడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్వర్ట్ కాలే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముత్తాత కన్వర్ట్ అయ్యాడు. ముత్తాత కన్వర్ట్ అయ్యాడు, తాత అదే దాంట్లో కంటిన్యూ అయ్యాడు, తండ్రి అట్లాగే కంటిన్యూ అయ్యాడు, ఇతను అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. వీళ్ళ ఏ మనిషికైనా సరే తన మతం ఏంటి అని తెలుసుకోవాలి అంటే, ఎవరైనా చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం ఎట్లా చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేగా విజయమ్మ గారు కూడా చెప్పారు సార్, మేము క్రైస్తవులమే, జగన్ క్రైస్తవుడు అని చెప్పాడు. ఆ బిట్ కూడా మన దగ్గర ఒకసారి ప్లే చేయండి. ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నా. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ముందే
సో విన్నాం కదా సార్ అది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పటం ఏది అవసరమైతే అది చెప్తుంటారు కానీ ఎక్కడ ఏది అవసరమైతే అది చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళ మదర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తారు. ఆమె బైబిల్ పట్టుకొనే తిరిగేది, ఎన్నికల క్యాంపెయిన్లో కూడా బైబిల్ పట్టుకొనే కనిపించేది. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే తల్లిని పిలిచి నువ్వు బైబిల్ పట్టుకోవడం వల్ల నేను గెలవలేదు, ఈసారి నుంచి బైబిల్ పట్టుకొని నాకు కనిపించమాక అని బెదిరించాడు. ఆ తర్వాత నుంచి ఆమె బైబిల్ పట్టుకొని ఈయన కనిపించడం మానేసింది. అంటే మీరు విజయలక్ష్మి ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు కదా, దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు కదా. ఆయన చనిపోయినప్పుడు ఆయన అంతిమ సంస్కారాలు ఎట్లా చేసావు జగన్? పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు వెళ్ళి ఏ రకంగా ప్రార్థనలు చేశావు? రాజశేఖర్ రెడ్డి ఆ సమాధి మీద ఏమున్నది? ఏ గుర్తు, ఏ సింబల్ ఉన్నది? ఎందుకు తాపత్రయపడుతున్నావు? నువ్వు హిందువుగా ప్రూవ్ చేసుకోవటానికి నువ్వు హిందువుగా ఎట్లా ప్రూవ్ అవుతావు? యు ఆర్ ఎ బార్న్ క్రిస్టియన్, 4th generation క్రిస్టియన్. బీ లైక్ దట్, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. జగన్మోహన్ రెడ్డి నువ్వు క్రిస్టియన్ అని తెలిసే నీకు ఓట్లు వేశారు ప్రజలందరూ, నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. అంటే నీ మతమే కాదు, నువ్వు అవినీతి పరుడు అని తెలిసినా నీకు ఓట్లు వేశారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అవినీతి చెయ్యవు అని, నువ్వు అన్ని మతాలని సమంగా చూస్తావు అని నమ్మారు, నీకు ఓట్లు వేశారు. 151 స్థానాలు నీకు ఇచ్చారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఏ రోజుగా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నీ భార్యను తీసుకొని పోలేదు. సరే, ఎవడో జగన్మోహన్ రెడ్డి నియమించిన ఒక సాధువు ఒక ఆయన వచ్చి, ఆయన వాళ్ళ ఆవిడని తీసుకెళ్తే నీకెందుకు, తీసుకెళ్ళకపోతే నీకెందుకు అన్నాడు. ఆయన నిజంగా సాధువో కాదో నాకు తెలియదు కానీ ఆయన అక్కడికి సతీ సమేతంగా వెళ్ళాలి. నేను వెళ్ళను అని చెప్పావా? పోనీ చెప్పలేదు. మా ఆవిడ రాదు అని చెప్పావా? చెప్పలేదు. నువ్వు క్రిస్టియన్ అని ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నువ్వేం చేయాలి? నీకు మత విశ్వాసాల మీద, హిందూ మత విశ్వాసాల మీద నీకు నమ్మకం లేదు. నువ్వేం చేయాలి? నువ్వు ఒక 5 డిప్యూటీ సీఎంలను పెట్టుకున్నావు కదా, వాళ్ళల్లో ఒకరిని పట్టు వస్త్రాలు మీ ఆవిడతో సహా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చిరండి అని చెప్పాలి. నువ్వు ఎందుకు చెప్పాలి? 5 ఉన్నారా నీకు ఉప ముఖ్యమంత్రులు? ఉన్నారు కదా. ఒక ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు కదా. నువ్వు ఆయనకి చెప్పాల్సింది, నువ్వు వెళ్ళి మీ ఆవిడతో కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చిరా పోయా అని చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఇన్సల్ట్ చెయ్యాలనే నువ్వు పదే 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 ప్రయత్నిస్తూ వచ్చావు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా. పోనీ అట్లాని నువ్వు మీ అమ్మ బైబిల్ పట్టుకుంటే నువ్వు భరించలేకపోయావు, బైబిల్ పట్టుకోవటం వల్ల నేను ఓడిపోయాను అన్నావు. మరి నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఇది ఇప్పుడు ఎవరన్నా అనొచ్చు, ఆయన ఏ మతం అయితే మీకెందుకండి అని. ఖచ్చితంగా మాకే కావాలి. ఆయన ఏ మతమో ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోమను. నువ్వు రోజు సండే చర్చికి వెళ్ళనుకోండి, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఇబ్బంది? నువ్వు ప్రార్థన చేసుకో, ఎవరన్నా చనిపోతే మీ క్రైస్తవ సంప్రదాయంలోనే చేసుకో, ఎవరికి ఇబ్బంది? మోసం చేయమాక, నువ్వు హిందువుగా నటించమాక. నేను చేస్తున్న రిక్వెస్ట్ అదొక్కటే. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఈరోజు మండల్లో వేడివేడిగా చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన మోషన్ రాజు గారికి సంబంధించి కూడా ఆయన ఏదో స్పందించారు. సో ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం ఇవాళ నెయ్యి కల్తీ జరిగింది
అని చెప్పి సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఆ ఛార్జ్ షీటు లేకపోతే వాళ్ళు ఇచ్చిన 11 పేజీల నివేదిక ఈ అంశాలన్నీ క్రోడీకరిస్తూ ఒక 20 పేజీల నివేదిక వాళ్ళందరికీ పంపిణీ చేశారు. మంత్రి ప్రకటన చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలని ఉసిగొల్పడం. వాళ్ళు పోడియం దగ్గర అటు చైర్మన్ మోషన్ రాజుని మాట్లాడనీయకుండా, ఇక్కడ మంత్రి అచ్చెన్నాయుడిని మాట్లాడనీయకుండా గలబ రభస. దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆయన మాట్లాడుతుంటే ఆయన మీదకు దొమ్మికి వెళ్ళారు. అసలు ఆయన కొట్టినంత పని చేశారు. ఏది అంతకుముందు సోమవీర్రాజుని కొట్టారు, దాదాపుగా కొట్టారు. ఏది అంతకుముందు కూడా అదే దాడి సోమవీర్రాజు పైన. ఆ ఇజ్రాయెల్ అనే అతను ఎవరో వాళ్ళ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఈరోజు ఆ మాధవరావు అనే అతను ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి. అరే ఈ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ మరి ఆనంకి రక్షణగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆనం కూడా ఏం తగ్గలేదు, తెలుసుకుందామని అన్నాడు ఆయన కూడా. అంటే ఎందుకు శాసన మండలిని ఈ విధంగా ఈ దుమ్మి వేదికగా మార్చారు? ఒక ప్రజాస్వామ్య దేవాలయం, ఒక ఆరోగ్యకర చర్చ జరగాల్సిన చోట ఇట్లాంటి పనుల ద్వారా ఏంటి ఆయన వాళ్ళు ఇచ్చే సందేశం అంటే చర్చ జరగకూడదు, సుబ్బారెడ్డి దోషిగా ప్రజల ముందు ఎక్స్పోజ్ కాకూడదు, భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ మొత్తం తిరుమల తిరుపతిలో జరిగిన అవినీతి కుంభకోణాలకి ఈ దుష్ట చతుష్టయమే కారణం అనేది వాళ్ళు ఎక్కడ ప్రజల్లోకి ఎక్స్పోజ్ అవుతుందో అనే ఉద్దేశంతో కేశవ్ని అడ్డుకున్నారు, అచ్చెన్నాయుడిని అడ్డుకున్నారు, ఆనం రామనారాయణ రెడ్డిని అడ్డుకున్నారు. అరే దేవాంశ్ గురించి తీసుకొస్తారు. అరే చిన్న పిల్లాడు దేవాంశ్కి ఏమైనా సంబంధం ఉందా దీంట్లో? అతను పుట్టినరోజు కంటే అన్న ప్రసాదానికి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టున్నారు వాళ్ళు. ఏది భక్తులు నుంచి ఇస్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళ ఆ దేవుణ్ణి నమ్మారు. ఏడుకొండల వాడి వాళ్ళ ఇళ్ళవేలుపు వాళ్ళు ఇస్తే మీకేంటి? దాన్ని ఇక్కడ చర్చకు పెట్టాల్సిన అవసరం ఏంటి? దానిపైనే లోకేష్ సీరియస్ అయ్యాడు. అంటే ఈ కల్తీ నెయ్యి ఈ సిట్ ఛార్జ్ షీట్ వేసిన దగ్గర నుంచి 50 రోజులుగా 50 డైవర్షన్లు, 50 డ్రామాలు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డితో మొదటి రోజే యాగం అనే డ్రామా, ఏదో హోమం, ఫ్లెక్సీ. గుంటూరులో అంబటి రాంబాబుతో బూతులు తిట్టించటం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న 7 కొండలు కాపాడాడు, 7 కొండలు జీవో ఇచ్చిందే మా నాన్న, చంద్రబాబు వాటిని రద్దు చేస్తానన్నాడు, రివర్స్. అప్పుడు బయట పెట్టారు. సీఎం కూడా నిన్న అసెంబ్లీలో మీరే చెప్పారేంటి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాజశేఖర రెడ్డి ఇచ్చిన 338 జీవో చూపించాడు. తిరుమల కొండలని 2 కొండలుగా చూపించి 20 కిలోమీటర్లకే, చదరపు కిలోమీటర్లకే దాన్ని పరిమితం చేయాలంటూ 338. దానిపైన అప్పుడు ప్రయాగ్రహం వెల్లువెత్తింది. స్వామీజీలు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు మండిపడితే విధి లేని పరిస్థితుల్లో తీసుకొచ్చాడు ఈ జీవో. ఏదో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేసినట్టు, ఎవరో సుఖీంద్ర తీర్థ స్వామీజీతో ఏదో చెప్పించినట్టుగా బిల్డప్ ఇచ్చి అప్పుడు తెచ్చాడు 746, 747. అంటే రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పు దిద్దుకునే జీవోలు. ఆ తప్పుకు ఆయన మూల్యం కూడా చెల్లించాడు. మనం చూసాం ఆయన ఎలా చనిపోయారో ఆ పావురాల గుట్టలో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ అదే అన్నది లోకేష్ కూడా. ఏది, మీరు ఏ కోర్టునైనా తప్పించుకోగలరు కానీ ప్రజల కోర్టులో కూడా మీరు కళ్ళు గప్పితే కప్పగలరు కానీ దేవుడి కోర్టుని తప్పించుకోలేరు అన్నారు. అరే ఈ విధంగా సాగుతుంటే అచ్చెన్నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, అధ్యక్ష మీరు కూడా క్రిస్టియన్నే అనుకుంటా అన్నాడు. మోషన్ రాజు వెంటనే తప్పు పట్టాడు, చైర్పర్సన్గా ఆయన దాన్ని ఖండించాడు, తను హిందూ అని చెప్పుకున్నాడు. ఇక దాన్ని అడ్డం పెట్టుకుని ఇక గలబ రభస అందరూ చుట్టుముట్టడం, పోడియం మీదకి వెళ్ళడం, ఈ కూటమి ఎమ్మెల్సీల మీదకి వెళ్ళడం, అచ్చెన్నాయుడు మీదకి వెళ్ళడం. నేను అనుకున్నాను ఒకవేళ మీరు అన్నారు కదా నేను క్రిస్టియన్ కాదు హిందూ అని, అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పించండి అన్నారు. మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానండి, నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి? నేను నా మాటలు వెనక్కి తీసుకున్నానన్నాడు. అచ్చెన్నాయుడు మాటలు వెనక్కి తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు సభను జరగనీయకుండా, అసలు మోషన్ రాజు గారు ఆయనే చెప్పాడు ఏదో ఇంటర్వ్యూలో,
అవును సార్. యాక్చువల్గా దీని గురించి ఏదైతే అందరూ కూడా మోషన్ రాజు గారు అనగానే ఒక క్రిస్టియన్, ఎందుకంటే ఆయన పేరు కూడా అలానే ఉంది. ఆయన స్వయంగానే చెప్పిన మాటలు ఏంటంటే, పాస్టర్ మాకున్నటువంటి కోస్టల్ ఏరియాలో పాస్టర్ గారు వచ్చి పెట్టిన పేరు అని చెప్పేసి అన్నారు. మేము ఇంకా మార్చుకోలేదు. సో పేరు మార్చుకున్నందుకు ఎవరైనా అదే అనుకుంటారని ఒకసారి మీకు కూడా వినిపిస్తాం. మాది ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం. ఓకే మా నాన్నగారి పేరు సుందర్రావు, మా అమ్మగారి పేరు మరియమ్మ. ఓకే నేను ఒక్కడనే కొడుకుని, ఒక్కడనే. ఓకే అంచేత మరియమ్మ. మీరు క్రిస్టియన్సా? కన్వర్టెడా? కన్వర్టెడ్ కాదు, మేము ఎస్సీ మాల. ఎస్సీ మాల అంటే మళ్ళీ ఏమైనా కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్కి? కన్వర్ట్ అవ్వలేదు, హిందూ మాలగానే ఉండిపోయారా? హిందూ మాల అంతే. క్రిస్టియన్లే కన్వర్ట్ కాలే. అంటే ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే క్రిస్టియానిటీ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మీటింగ్స్కి వెళ్ళటం, ఏదైనా చర్చ్ ఓపెనింగ్కి ప్యాకేజ్కి వెళ్ళటం, ఏమైనా వెళ్తూ ఉంటాం. అలాగే హిందూ దేవాలకి వెళ్తూ ఉంటాం, ముస్లిం దేవాలకి వెళ్తూ ఉంటాం. ఓకే. అంటే మీ పేరు మోషన్ రాజు అని, అంటే అమ్మగారి పేరు కూడా కోస్టల్ ఏరియాలో అంతా కూడా ఈ క్రిస్టియానిటీ ప్రభావం ఉంటుంది. ఆ పుట్టినప్పుడు ఎవరో పాస్టర్ గారిని కేకేసి ప్రార్థన చేయండి మా అబ్బాయి పుట్టాడని చెప్పారనుకోండి, ఆయన అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తాడంటే ఏదో పేరు పెడతాడు. ఓకే. ఆ పేరు పెట్టినప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో మీకు కోస్టల్ అంతా కూడా ఇంచుమించు క్రిస్టియన్ నేములతోటి సరితూగు ఉంటాయి. ఓకే. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది కదా ఏమని, ఆయన పేరు మోషన్ రాజు, ఆయన తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు సుందర్రావు. అంటే ఆ పేర్లు వినంగానే ఆ ఇంటర్వ్యూయర్ అతనే ప్రశ్నించాడు, మీరు క్రిస్టియన్సా అని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఈ దళిత క్రిస్టియన్, హిందూ మాలని లేకపోతే హిందూ మాదిగని మామూలుగా వాళ్ళ బర్త్ సర్టిఫికేట్స్లోనో వాళ్ళ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లోనో మామూలుగా వాళ్ళ కులం పేరు దగ్గర అట్లాగే ఉంటుంది కదా. అదేవిధంగా మీరు క్రిస్టియన్ అనుకుంటానని అచ్చెన్నాయుడు అని అంటే దానికి ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈయన వెనక్కి తీసుకున్నారు తన మాటల్ని. అయినా కూడా సభను జరగనీయకుండా అడ్డుకోవటం అంటే, ఇప్పుడు ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, అచ్చెన్న ట్రాప్లో వైసీపీ పడిందా, వైసీపీ ట్రాప్లో అచ్చెన్నాయుడు పడ్డాడా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు చర్చ అంతా మీరు చూశారు కదా, కౌన్సిల్లో ఈరోజు జరిగిందంతా చూస్తే సమాజంలోకి ఏమైనా సందేశం వెళ్ళింది? అది క్రిస్టియానిటీ, అది క్రిస్టియన్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్. ఇది ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఇవాళ మీరు హిందూ సమాజానికి మరింత దూరం అవుతున్నారు. ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని చెప్పుకుంటే తప్పేంటి? అది గౌరవం. తప్పే ఉందండి. నేను హిందూని అని చెప్పుకుంటున్నా, ప్రౌడ్గా చెప్పుకుంటా. క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అసలు ఈ నాటకాలు ఎందుకు? అసలు ఇంకో విషయం, అసలు తల్లినే బెదిరించాడని కూడా చెప్పారు. ఏంటి, బైబిల్ పట్టుకుంటే ఇంకోసారి బాగోదని. ఆమె బైబిల్ పట్టుకుని ప్రచారం చేయడం వల్ల ఓడిపోయానన్నట్టుగా ఈ విషయం ఇవాళ సమాజంలో తెలిస్తే ఇంకా ఏ క్రిస్టియన్ అన్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముతాడా? అంటే బైబిల్ పుట్టుకుంటే తల్లిని బెదిరించాడని జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత నుంచి ఆమె జగన్కి ఎదురుగా పడ్డప్పుడు బైబిల్ పట్టుకోకుండా కనపడటం. అంటే ఇప్పుడు ఒకటి, ఈ నాటకాలకి కాలం చెల్లింది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్వరూపానందేంద్ర సరస్వతి కూడా రారు బహుశా, నేను అనుకోవటం. మళ్ళా ఇతను తీసుకెళ్లి మునకెత్తడానికి, గంగలో ముంచి లేపడానికి ఒకసారి చేసిన దానికే ఇవాళ మూల్యం చెల్లించింది రాష్ట్రం. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఋషికేశ్లో ఉన్నాడని అంటున్నారు. హరిద్వారం, ఋషికేశ్ ఏదో అంటున్నారు సార్. అవును, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అంటే మరి తప్పు కదా. ఇవాళ ఈ పాపాలు, ఈ మహాపాతకాలు ఆయన కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. దానికి ఏదో ప్రక్షాళన ప్రాయచిత్తం మరి ఆయన ఏ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 ఏళ్ల ఈ మహాపాపం ఇవాళ హిందూ సమాజం ఇవాళ ఘోషిస్తోంది. స్వామీజీలు నిన్న కూడా తిరుపతిలో ఏదో మీటింగ్ పెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి నిన్న హిందూ సంఘాలన్నీ దుమ్మెత్తిపోశాయి తిరుపతిలో. నువ్వు నాస్తికుడివి, నువ్వు నీ కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశావు, అది నల్లరాయి అన్నావు, పెకిలిస్తానన్నావు, చెప్పుతో కొడతానన్నావు, బూతు సుప్రభాతానికి నువ్వే రచయితవి, నీ అన్న. హిందూ దేవాలయాల్లో గుళ్ళ మీద దేవుడి బొమ్మలు, దేవతా విగ్రహాలకు కూడా అతను ఏంటది గేలని, లెస్బియన్ అని, ఆ చండాలం మనకెందుకు? అంత వల్గర్ బుక్స్ రాశారండి. అసలు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకోవటమే మనం తప్పు.
అంటే వీళ్ళు అటు హిందూయిజం అసహ్యంగా రాశారు. హిందూయిజం గురించి, వెంకటేశ్వర టెంపుల్ గురించి, దేవాలయాల గురించి అంత అసహ్యంగా చెప్పిన కుటుంబం అది. వాళ్ళనే చైర్మన్గా చేశాడు. అంటే వీళ్ళు అసలు అటు హిందూ ద్రోహులుగా, ఇటు క్రైస్తవ ద్రోహులుగా, అటు ఎవరు ఓటేరు వీళ్ళకి రేపొద్దున ఈ పార్టీకి రెంట్కి కొరకాకుండా పోయారు. అవును. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి కల్తీ నెయ్యి ఏదైతే ఉందో దీని మీద చర్చ జరగాలి. అదిగాక సుప్రీంకోర్టుచే విధించినటువంటి సిబిఐ సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాని మీద విచారణ జరగాలి, దాని మీద చర్చ జరగాలి అంటే ఎక్కడ ఆ కోశానికి వాళ్ళు వెళ్ళలేదు సార్. ఇక్కడ పయావకేశ గారు చెబుతున్నా సరే వాళ్ళు దాన్ని వక్రీకరించే ప్రయత్నాలను ఉన్నారు అంటే ఖచ్చితంగా దొంగలు దొరికిపోయారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే సిబిఐ ఛార్జ్ షీట్ మీద చర్చ జరగదు, చర్చించాల్సిన అవసరం కూడా లేదు. అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉండదు, కౌన్సిల్లో కూడా చర్చించాల్సిన అవసరం ఉండదు. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది, కోర్టులోకి ప్రొడ్యూస్ ఇచ్చేశారు. ఇక్కడ చర్చ అంతా ఏంటి అంటే, ఎందుకు వైసీపీ ఎందుకు గొడవ చేస్తున్నది అంటే, అసెంబ్లీలో క్లియర్ కట్గా ముఖ్యమంత్రి చెప్పేశాడు, అంత మన బండారం అంతా బయటపడ్డది. ఇప్పుడు కౌన్సిల్లో కూడా చెబుతామంటున్నారు. మీరు ఎన్ని రోజులు మీరు చర్చ పెడతానంటే అన్ని రోజులు మేము రెడీ అని చెప్తూ ఉన్నారు. ఆ చర్చ జరగకుండా చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చెప్తారు, ఇవే విషయాలు చెప్తారు. ఇందాక డివిఎస్ గారు చెప్పిన 338 జీవో గురించి మళ్ళీ చెప్తారు కదా. అదే అడ్డుకోవాలి. అదే అడ్డుకోవటానికి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, సభలో దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, గౌరవ సభ్యుల్ని కొడుతూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, మీకు మతాల మీద చర్చకి మళ్ళిస్తూ ఉన్నారు, దారి మళ్ళిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం ఏమిటి మీకు? ఏమిటి అంటే సింపుల్ ఒక్కటే, దొంగలు దొరికిపోయారు, కల్తీ నెయ్యి దొంగలు దొరికిపోయారు. కాబట్టి ఆ చర్చ ముందరికి వెళ్ళకూడదు, జరగకూడదు. పరకామణి దొంగలు దొరికిపోయారు, పరకామణి దొంగలు దొరికారు, అది జరగకూడదు. ఆ డిస్కషన్ ఆపాలి. ఆ డిస్కషన్ ఆపటానికి ఈ రోజున ఈ కౌన్సిల్లో గొడవ. నువ్వు అడిగింది చర్చే కదా, ఓకే, నువ్వు చెప్పావు కదా. నువ్వు అసెంబ్లీ కౌన్సిల్ బయట బొత్స సత్యనారాయణ చాలా క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇండాపూరు హెరిటేజ్ ఒకటే అని చెప్పాడు. అదే చెప్పు హౌస్లో. నువ్వు అదే విషయాన్ని నువ్వు హౌస్లో చెప్పు. బొత్స సత్యనారాయణ హౌస్ బయట చెప్తాడు, హౌస్ లోపల ఇదే విషయం చెప్పు. డిస్కషన్కి ఒప్పుకొని ప్యాకెట్ తీసుకెళ్ళు, చీజ్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇదే నెయ్యి అని చెప్పు. నెయ్యి కాదు, ఇదే నెయ్యి అని చెప్పు. నువ్వు చీజ్ ప్యాకెట్ నువ్వు ఎందుకు చెప్పట్లా? ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టాడు, ఇండాపూరు హెరిటేజ్ ఒకటే అని. ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేపర్ మీద 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేసిన హెరిటేజ్ కంపెనీ వాళ్ళు, మరి అది తెలీదా? ఆ నోటీస్ ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా అండి? ఇంగ్లీష్. మరి అది రాదా? ఆ భాష రాదా? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? అతని ప్రాబ్లం ఏంటి? 100 కోట్ల రూపాయలకి హెరిటేజ్ వాళ్ళు పరువు నష్టం దావా వేస్తే మనకు అది కూడా తెలీదా? అంటే ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. బడ్జెట్ మీద మాట్లాడతానని ప్రెస్ మీట్కి పిలిచి 2 గంటల బడ్జెట్ మీద మాట్లాడి అప్పుడే వచ్చింది, జస్ట్ వచ్చింది. అప్పుడు రాగానే ఏమంటే, ఓహో మీరు వేస్తారా నా మీద 100 కోట్లకు దావా, నేను అదే మాట్లాడతా అంటే వితండవాదమా, భరితెంప? నీకు ఈ రోజున మళ్ళీ అదే సబ్జెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టడం అంటే నేను ఏ యాంగిల్లో చూస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి కోర్టులు ధిక్కరించటాన్ని ఒక హీరోయిజంగా చూపించుకుంటున్నాడు. నేను కోర్టుల్ని ధిక్కరిస్తా అంటే ఇవాళ గ్యాగ్ ఆర్డర్ ఏదో వచ్చింది, నిన్న ఈ గ్యాగ్ ఆర్డర్ వచ్చింది కదా, బిఆర్ నాయుడికి సంబంధించిన గ్యాగ్ ఆర్డర్ వచ్చింది కదా, ఆ టాపిక్ మీద ఎవరు మాట్లాడకూడదు అని వచ్చింది. ఆ గ్యాగ్ ఆర్డర్ని ధిక్కరిస్తా.
హెరిటేజ్కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన దాన్ని ధిక్కరిస్తా, నేను కోర్టుల్ని ధిక్కరిస్తాను, న్యాయమూర్తుల్ని ధిక్కరిస్తాను, నాకు వీలుగా నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని రప్ప నరుకుతాను, జడ్జీలైనా సరే రక్తంతో హోలీ ఆడతాను అనే దాన్ని ఎండార్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎండార్స్ చేస్తున్నాడు. ఎంత ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇంతకు ముందర అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేశాడు, ఇప్పుడు 11కు పడిపోయిన తర్వాత కూడా అదే చేస్తూ ఉన్నాడు. మతంతో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, హిందూ మతాన్ని కించపరుస్తూ ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న అదే చేశాడు, ఇతను అదే చేశాడు. ఈరోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే అతను తట్టుకోలేక ఎగబడుతున్నాడు. కౌన్సిల్లో దాడులు చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఇంత బరి తెగించి ప్రవర్తిస్తున్న వీళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు కౌన్సిల్లో ఇప్పుడు మీరు మోషన్ రాజు ఇంటర్వ్యూ ఏదో వినిపించారు. నేనైతే నా పిల్లలు పుట్టినప్పుడు ఎవరో బ్రాహ్మణ్ణి పిలిచాను, నామకరణం చేయాలి అది ఇదని పిలిస్తే వాళ్ళు వచ్చి పూజ చేశారు. పేరు నేనే పెట్టుకున్నా, నా పిల్లలిద్దరికీ పేరు నేను నా భార్య కూర్చొని మేమిద్దరమే కలిసి ఆలోచించుకొని పెట్టుకున్నాం. ఏదో నక్షత్రం ఏదో చెప్తారు, పలానా అక్షరం ప్రకారం ఏదో మేము చేసాం. మరి మరియమ్మ గారు పాస్టర్ ఎందుకు పిలిచారు ఇంటికి? హిందువులైనప్పుడు మరియమ్మ గారు మరి పాస్టర్ని పిలిచి ఆశీర్వదించమని ఎందుకు అడిగారు? నాకు తెలియక అడుగుతున్నా. క్రిస్టియన్ కాకపోతే నాకు తెలియక అడుగుతున్నా. ఆయనే అడిగాడు, ఎవరో ఇంటర్వ్యూరా అడిగాడు, ఏమని మీ అమ్మ పేరు మరియమ్మ అని చెప్పాడు. అమ్మ పేరు నాన్న పేరు సుందరరావు అనగానే మీరు క్రిస్టియన్లా అన్నారు. ఎవరన్నా మరేమో పేరు అని కానీ అదే ఇప్పుడు అదే కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా అన్నది. అచ్చెన్నాయుడు గారు కూడా అన్నింది అదే సార్. ఏది సభలో ఆయన అన్నది కూడా, అధ్యక్ష మీరు క్రిస్టియన్నే అనుకుంటాను, మోషన్ రాజు అని మీ పేరు, మరియమ్మ అని మీ అమ్మ పేరు అంటే ఆయన చెప్పాడు. ఏమని? కాదండి మేము హిందువులమే అని చెప్పాడు, హిందూ మాల. ఇదే ఆ ఇంటర్వ్యూయర్కి ఎలా అయితే చెప్పారో మోషన్ రాజు, అక్కడ కూడా అచ్చెన్నాయుడు అదే చెప్పారు. తప్పేముంది? ఈయన వెనక్కి తీసుకున్నారు తన మాట. అధ్యక్ష మీరు ఎలా అయితే చెప్పారో ఆ మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పొచ్చు కదా అని అడిగారు. అని ఒక లాజిక్ పాయింట్ తీశాడు. నేను అన్నది అదే, అచ్చెన్నాయుడు ట్రాప్లో వైసీపీ పడిందా అని అడుగుతుంది అదే. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు ఈరోజు, ఏంటి, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశాడంట. చివరిలో మీరు చూసారా, కౌన్సిల్లో ఒక లెటర్ చూపించాడు అచ్చెన్నాయుడు. జీసస్ పట్ల అపవిత్రం చేసినందుకు ఆ సాక్షి పత్రికలో వచ్చిన దానికి ఖండనగా ఆయన ఏంటి ఓ స్పష్టంగా ఒక డిక్టేషన్తో తన సంతకంతో ఇచ్చినటువంటి లెటర్ను ఆయన ప్రొడ్యూస్ చేశారు, ఆ ఖండన స్టేట్మెంట్. అంటే అదే విధమైనటువంటి క్షమాపణ కోరే పత్రం దీనికి ఎందుకు ఇవ్వవు అని అడుగుతున్నారు. హిందూ సమాజం పట్ల లేకపోతే వెంకటేశ్వర స్వామి పట్ల మీరు చేసిన ఈ ఘోర అపచారం, మహాపచారం, మహాపాపం, దానికి ఎందుకని ఒక మాట క్షమాపణని చెప్పవు? ఇప్పుడు డివిఎస్ గారు చెప్తున్నది ఇదనమాట. ప్రభువా క్షమించు అని రాశాడు. 13వ తేదీ సాక్షి ఫ్యామిలీ అనుబంధంలో యేసు ప్రభు ఫోటో ప్రచురణ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగిందని సాక్షి దినపత్రిక ఎలాంటి అరమరికలు లేకుండా అంగీకరిస్తోంది. ఇందుకు వ్యక్తిగతంగా బాధ్యురాలైన సబేటర్ సమీర తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ పాస్టర్ కుమార్తె జర్నలిజం మీద ఆసక్తితో సాక్షి జర్నలిజం కాలేజీలో శిక్షణ పొంది గత 3 నెలలుగా తనకు బాగా అవగాహన ఉన్న అంశం కాబట్టి ఆధ్యాత్మిక కాలం నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇంతవరకు ఆమె ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఎలాంటి పొరపాటు జరగలేదు. ఇదంతా రాస్తూ మధ్యలో ప్రభువా క్షమించు, ఇది మొత్తం సాక్షి కుటుంబ సభ్యులందరం బాధ్యత వహిస్తున్నాం. మొదట దేవుడికి, ఆ తర్వాత క్రైస్తవ సోదరులందరికీ సాక్షి కుటుంబం 100 కోటి క్షమాపణలు తెలియజేస్తున్నది.
ఇక నుంచి ఇటువంటి తప్పులు దొరలకుండా సాక్షి కుటుంబం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అందరికీ వినయంగా మనవి చేస్తున్నాను. అంటే ప్రభువా క్షమించు. సాక్షి పేపర్లో ఇన్అడ్వర్ట్మెంట్ మిస్టేక్ అని చెప్పి స్పష్టంగా ఆ రోజు నువ్వు క్షమాపణ కోరుతూ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తుకి అదేదో ఫోటో తప్పుపడ్డది, నువ్వు ప్రభువా క్షమించు, ఇంక ఇటువంటి పొరపాటు నేను జన్మలో చెయ్యను అని చెప్పావు. కరెక్ట్, ఓకే, యు ఆర్ రైట్. ఈ రోజున సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో ఇది లప్సా కెమికల్ కలిపారు ఈ నెయ్యిలో అని చెప్పినప్పుడు వెంకటేశ్వర, ఏడుకొండల వెంకటేశ్వర నన్ను క్షమించు అని ఎందుకు అనవు? కనీసం సాక్షిలోనే సార్ రాసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ప్రభు అంటే అంత భయం ఉన్నవాడు, వెంకటేశ్వర స్వామి అంటే అంత హేళన. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కాదు, వాళ్ళ హిందూ సమాజం అతను ప్రశ్నిస్తోంది. స్వామీజీలు పీఠాధిపతులు ఇంత జరిగినా ఇప్పటికి 50 రోజులైనా ఒక్క ఖండన, ఒక్క క్షమాపణ అటు సుబ్బారెడ్డి నుంచి కానీ, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ హిందూ సమాజాన్ని ఎందుకు కోరలేదు? పైగా ఎదురు దాడి, కల్తీ జరిగిందే అంటే నువ్వే చేసావు. అరే పరకామంలో దొంగతనం జరిగిందే నువ్వే చేసావు. అరే ఆ శాలువాలు పట్టు కదా ఎవడో ప్లాస్టిక్ ఇచ్చాడు నువ్వే చేసావు. నువ్వు కిలోల్లో పొట్లాట అయిందా నువ్వే చేసావు. మాడవీధుల్లోకి పంది వచ్చిందా నువ్వే చేసావు. అదేదో బ్రహ్మోత్సవాల టైంలో సిలువాకారంలో లైట్లు పెట్టారయ్యా నువ్వే చేసావు. ఏంటి ఎదురు దాడి? ఏంటి ఎదురు దాడి ఎందుకు సార్? ఎదురుదాడి ఓకే సార్, కౌన్సిల్ అంటేనే పెద్దల సభ సార్. పెద్దల సభని ఇంత రసాభాస చేస్తూ మొన్న సోమవీర్రాజు గారిని కావచ్చు, ఈరోజు ఆనంద్ గారిని కావచ్చు, ఏంటి సార్ ఈ దాడులు ఏంటి సార్ పెద్దల సభలో? ఇప్పుడు అది వాస్తవంగా పెద్దల సభ కానీ అందులో ఒక అతను మాధవ్ అనే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి కాళ్ళకి చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నట్టు మా సభ్యులు నిరూపిస్తే నేను తక్షణం రాజీనామా చేస్తా అన్నాడు. తక్షణమే ఫోటోలు పంపించారు. ఇదిగోనా ఫోటోలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొని కౌన్సిల్లోకి వచ్చి చెప్పులు బూట్లు వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత మీ ప్రొటెస్ట్ అయిపోయి మీకు ఫోటోలు అన్నీ వచ్చేసిన తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి చూసి ఆనందించిన తర్వాత ఆ వెంకటేశ్వర ఫోటోలు అక్కడ పడేసిపోయారయా అని చెప్తుంటే తప్పు చేసి మళ్ళీ బుకాయింపు. దానికి ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈయనకి పాపం బొత్స సత్యనారాయణకి ఈ ఘోర పాతకాలాన్ని చూడలేక ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బాగానే ఉన్నాడులే, బ్రెయిన్ స్ట్రోక్ పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు, బాగానే ఉన్నాడు. నిన్న చూసా మంచి టీ షర్ట్ వేసుకొని బాగానే ఉన్నాడు, కనపడుతుంది. బాగానే ఉండాలని కూడా మనం అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద మనిషి రాజకీయాల్లో ఉండాలి, ఇంకా కంటిన్యూ కావాలి, 100-200 ఏళ్ళు కంటిన్యూ కావాలనే కోరుకుంటున్నాం మనం. ఆ పార్టీకి కనీసం ఇలాంటి వాడైనా ఒకడన్నా ఉండాలి, కొంచెం ఉంటే వాళ్ళకి చెప్తాడు కదా, అప్పుడప్పుడన్నా చెప్తాడు కదా అనే ఆశ. ఆయన కూడా మరి బకరాం చేస్తున్నారు కదా, ఆయన చేతిలో చీజ్ పెట్టి నెయ్యి అనిపించారు వీళ్ళు. ఆయన పక్కనే చెప్పులు వేసుకొని వెంకటేశ్వర ఫోటోలు పట్టుకుంటే కూడా ఆయనతో మళ్ళీ అదే అబద్ధం మాట్లాడి ఆయన పక్కనే మళ్ళీ ఆయన చూస్తున్నటువంటి ఫోటో కూడా మళ్ళీ బయటకు వచ్చింది. అంటే వీళ్ళు ఎంత బరి తెగించి చేస్తూ ఉన్నారు అనేదానికి ఇవన్నీ కూడా ఇది. అందుకని మీరు అన్నట్టు పెద్దల సభే, నిజంగా కూడా పెద్దల సభే. పెద్దల సభ మీద కూడా పగబట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దల సభకి ఎటువంటి వాళ్ళ పంపాడు. ఆ డ్రైవర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో అతను పెద్దల సభ సభ్యుడు చేశాడు. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏది దొమ్మిలకు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఈ విధంగా అసలు మరీ మహా పాపాలు చేసే వాళ్ళందరినీ పెద్దల సభను పంపిస్తే అది పెద్దల సభ ఎలా? అందుకని ఈ మనం ఏంటి అంటే వీఆర్ రిక్వెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు హిందువు కాదు, వీఆర్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు ప్రిటెండ్ లైక్ హిందూ.
హిందువులాగా మోసం చేయమాక. బొట్టు పెట్టుకోవటం, ఆ పట్టు వస్త్రం కప్పుకోవటం, నీకు తీర్థం ఇస్తే పక్కన పాడేయటం, ప్రసాదం ఇస్తే వాసన చూసి టిష్యూ పేపర్లో చుట్టడం చేయమాక. నువ్వు ఎట్లా 4 గోడల మధ్యలో నువ్వు బైబిల్ చదువుకుంటావో, మేము 4 గోడల మధ్య కాదు, బహిరంగంగానే మేము హిందూ మతాన్ని ఆచరిస్తాం. అందుకని మా సెంటిమెంట్స్ని హత్య చేయమాక. నువ్వు లడ్డూలో కల్తీ జరిగినప్పుడు నువ్వే ముఖ్యమంత్రివి, ఖచ్చితమైన కల్తీ జరిగింది, దానికి నువ్వు ప్రభువా క్షమించు అని నీ దేవుణ్ణి నువ్వు ఎట్లా కోరుకున్నావో మా దేవుణ్ణి కూడా అట్లా కోరు. నువ్వు కోరుకోకపోయినా కోర్టుకి దీనికి సంబంధం లేదు. కోర్టు తన పని తాను చేస్తుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నువ్వు కౌన్సిల్లో అడ్డుపడి నువ్వు సోమవీర్రాజుని కొట్టడానికి వెళ్ళినా, ఆనం రామనారాయణ రెడ్డిని కొట్టడానికి వెళ్ళినా అక్కడ కేసు నడుస్తూనే ఉంటుంది. ఇంకొకటి లోకేష్ చెప్పినట్టు నీకు అకౌంట్ ఫైనల్ సెటిల్మెంట్ వెంకటేశ్వర స్వామి చేస్తాడు. అందుకని దీన్ని ఆషామాషిగా తీసుకొని రాజకీయం చేసి కౌన్సిల్లోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని వచ్చి కాళ్ళకి చెప్పులు వేసుకొని, అసలు నువ్వు కౌన్సిల్లోకి వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చావు అంటేనే నువ్వు వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నావు అని అర్థం. ఆ పని నువ్వు చేస్తావు, ఆ మాట కూడా ప్రభుత్వాన్ని అంటావు. అది తేడా. నీకు మనకి డిఫరెన్స్ ఎక్కడ అంటే అదే పని నువ్వు చేస్తావు, ఆ మాటని ఎదుటి వాళ్ళకి ఆపాదిస్తావు. లడ్డూలో కల్తీ నెయ్యి నువ్వే కలుపుతావు, అదో నువ్వు కలిపావంటావు. నువ్వు క్రిస్టియన్, బార్న్ క్రిస్టియన్, 4th జనరేషన్ క్రిస్టియన్వి, నేను హిందువుని అంటావు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి వేదాలను కాపాడుతున్నదే మా జగన్మోహన్ రెడ్డి అంటాడు. తప్పు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. మేము అపర బ్రహ్మ వేదాలను కాపాడుతున్నాడు, వెంకటేశ్వర స్వామికి 700 ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి అని ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. మీరు చక్కగా మీ మతాన్ని మీరు ఫాలో కండి, మీరు ప్రభువా క్షమించు అని చెప్పి వేసుకోండి. అటు హిందూ మతానికి కొరగాకుండా పోయాడు, ఇటు క్రైస్తవ మతానికి కొరగాకుండా పోయాడు. దేనికి కొరగాకుండా పోయిన కొడుకుగా వాళ్ళ విజయమ్మ ముందు కూడా దోషి. వాళ్ళ తల్లి, ఆమెపై వేసిన కేసు, చెల్లి, ఎవరి మద్దతు వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి అటు కుటుంబ సభ్యుల మద్దతు ఉందా అంటే వాళ్ళ ప్రజల్లో కూడా చర్చ. అప్పుడు ఈరోజు ట్వీట్ ఏమని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, సేమ్ అదే సారాంశం వీళ్ళతో మాట్లాడిచ్చాడు కౌన్సిల్లో మాధవరావుతో కూడా. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి, మళ్ళా మీరు ఉపయోగించారు అంటూ ఇది తీసుకొచ్చి చంద్రబాబుకి ఆ ప్రభుత్వం మీదకి తొయ్యాలని. అసలు సిట్ 4 ట్యాంకర్ల గురించి మాట్లాడుతున్నారేంటి? 18,000 ట్యాంకర్ల గురించి మాట్లాడింది. 68 లక్షల కిలోలు 4 ట్యాంకర్ల. చెప్పండి, సత్యమూర్తి గారు చెప్పాలి, నాకు తెలియదు. ఇప్పుడు ట్యాంకర్కి ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఒక ట్యాంకర్కి మహా ఉంటే 1000 కిలోల, 4 ట్యాంకర్లు 4,000 కిలోల. అక్కడ జరిగిందంత సిట్ ఏమని చెప్పింది? ఇప్పుడు 68 లక్షల కిలోలు, 58 లక్షల కిలోలు పామాయిల్, పామ్ కెర్నాయిల్, పామోలిన్, 8 లక్షల కిలోలేమో రసాయనాలు, 8,900 కిలోలేమో ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పారు ఏంటది లప్సా. వీటి గురించి సిట్ మాట్లాడి చర్యలు తీసుకోమని అధికారుల మీద వేటేయమని ఆ ముగ్గురిని. ఒక 2 మీద వేసినట్టున్నాడు, ఆ 3వ వాడు జంప్ దొరికినట్లేడు. మరి ఆ ధర్మారెడ్డి ఎక్కడున్నాడో. అవి వదిలేసి 4 ట్యాంకర్లు అంటే అడిగిన ట్వీట్లో. అంటే ఏంటంటే జనాన్ని ఫుల్ చేయటం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఇవాళ అవహేళన చేయటం, పుణ్యక్షేత్రాలని ఇవాళ అపవిత్రం చేయటం, జనాన్ని మోసం చేయడం. ఇవాళ జనంలో చర్చ అదే. ఇతనికి ఓటేస్తారా? ఈ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? అసలు ఏ హిందువు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు? ఏ క్రిస్టియన్ ఆ పార్టీ? ఇవాళ నుంచి క్రిస్టియన్లు కూడా ఓటేరు. ఎందుకంటే అన్ని మతాలను మోసం చేస్తున్నాడు. నువ్వు క్రిస్టియన్ అయితే అసలు హిందువుగా నటించాల్సిన అవసరం ఏంటి? అక్కడ పోయి మునగాల్సిన పని ఏముంది? ఆయనతో ముంచుకోవాల్సిన అవసరం ఏంటి?
అక్కడికి ఏదో హిందుత్వం తీసుకున్నట్టు అక్కడ డ్రామా, నాటకాలు, ఓట్లు ఎంచుకోవటం, ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే 2036 దేవాలయాలపైన అపచారాలు. వాళ్ళ సోము వీర్రాజు మాట్లాడాడు ఇందాక, 320 ఆలయాలు ధ్వంసం చేశారంట, 56 విగ్రహాలు దొంగతనం, చోరీ విగ్రహాలు ఎత్తుపోయారు, 36 విగ్రహాలు అపవిత్రం చేశారు. అంటే వీళ్ళు ఇవాళ హిందూ సమాజం ముందు దోషులుగా ఉండటం కాదు, క్రైస్తవ సమాజం కూడా వీళ్ళని అసహించుకుంటారు. సో ఫైనల్గా సత్యమూర్తి మీరేం చెప్తారు? ఏం చెబుతాం, ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోరాలను చూస్తూ ఉంటే, రామతీర్థంలో రాముడి తల నరికితే అశోక్ గజపతిరాజు మీద కేసు పెట్టినట్టు చూసి పెట్టారు. ఆ రాముడి తలని, ఆ తల ఎక్కడుందో పోలీసులు కనిపెట్టలేకపోయారు ఆ రోజున. ఆ పూజారి వెతుక్కుంటూ వెళ్తే ఒక కోనేరులో ఒక చోట ఒక నీటి మడుగులో రాముడి తల కనిపిస్తే ఆ పూజారి ఏడిచే ఫోటోలు ఉన్నాయి. మీకు కావాలంటే అది చేతిలో ఇట్లా రాముడి తల పెట్టుకొని అతను ఏడుస్తున్న ఫోటోలు ఉన్నాయి. ఆ ఒక్క ఫోటో చాలు ఈ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో హిందూ మతాన్ని, హైందవ ధర్మాన్ని ఎంత అవమానించాడో, ఎంత అవహేళన చేశాడో, ఆ ఒక్క ఫోటో, ఆ రాముడి తలని ఇట్లా పెట్టుకొని వస్తున్న ఆ ఒక్క ఫోటో మీకు దొరికితే దాన్ని కూడా డిస్ప్లే చేయించండి. ఇటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తీసుకొచ్చి అరాచక పాలన అందించిన ముఖ్యమంత్రిగా అక్కడితోటి ఆగకుండా తన అరాచక పాలన దాని ఎఫెక్ట్స్ని, బ్యాడ్ ఎఫెక్ట్స్ని ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇది దారుణం. జగన్మోహన్ రెడ్డి, నీ మతాన్ని నువ్వు ఇప్పటికైనా నీ మతాన్ని నువ్వు గౌరవించుకో. నువ్వు ఒక 4వ తరం క్రైస్తవుడిగా నీ మతాన్ని నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకో. అదొక్కటే నీకు మేము చేసే రిక్వెస్ట్.